ఈరోజు మీకు ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అది వచ్చేసేసి మసాలా పొడి ఇడ్లీ అని చెప్పేసి దానికి ఇడ్లీ పిండి ఇంకా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ మీ పిండి బట్టి ఆనియన్స్ వేసుకోండి. దానికి కంపల్సరీ కావాల్సింది సన్నగా తొరిగింద పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పెప్పర్ క్రష్, ఫైన్ పౌడర్ వద్దు, క్రష్, గ్రీన్ చిల్లీ పేస్టు, సాల్ట్, అల్లం ముక్కలు నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మీకు కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని చూసుకొని ఇదంతా ఇడ్లీ పిండిలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఇడ్లీ పిండి అంతా మిక్స్ అయిపోయింది. ఇది వచ్చేసి తవా గీ పొడి ఇడ్లీకి. ఫస్ట్ ఇడ్లీలు చేసుకొని వేస్తాం. మనమంతా ఇడ్లీలు ఇట్లంతా చేసుకొని ఉంటాము. ఇప్పుడు బేక్ చేసుకుంటాం 10 minutes. ఇది మన మసాలా ఇడ్లీ బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారించుకుంటాం. ఇడ్లీలు అంతా ఇట్లా ప్లేట్లోకి వేసి తీసుకుంటాము. చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కావాలనుకున్న వాళ్ళు ఈ హాట్ ఇడ్లీకి గీ వేసుకొని మనము తినచ్చు. చిన్న ప్యాన్ పెట్టుకొని గీ వేసుకోవాలా. దానిపైన వచ్చేసి ఇట్లా ఇడ్లీ పెట్టుకోవాలా. బట్ ఈ ఇడ్లీ వచ్చేసి చల్లగా ఉండాలి. వేడి ఇడ్లీ ఉంటే అది చాలా టేస్ట్ బాగా వచ్చలేదు. మనం రోస్ట్ చేసుకునే గీను అది సెట్ అయ్యలేదు. దానిపైన మళ్ళీ ఇట్లా గీ వేసేసి మనం 2 పక్కల సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకుంటే మనకి మసాలా తవా ఇడ్లీ అవుతుంది. మళ్ళీ దానిపైన ఎట్లా పొడి గార్నిష్ చేయాలో చూపిస్తాను. ఇంకా ఒక పక్క రోస్ట్ అయింది, టర్న్ చేసుకొని వేసి ఇంకా ఒక పక్క సిమ్లో ఇంకా రోస్ట్ చేసుకుంటాం. మన ఇడ్లీ బాగా రోస్ట్ అయిపోయింది. దానిపైన ఇట్లా పొడి వేసుకోవాలా. మనం అట్టే టైం కావాలా అంటే 3-4 రోస్ట్ చేసుకోవచ్చు. మీకు చూపించక ఒకటి చేస్తాను. పొడి వేసిన ఇంకా అట్లా కొంచెం గీ వేసుకోవాలా. లేకపోతే అది క్లీన్గా దానికి ఇచ్చేసుకోవాలి. బాగా ఇట్లా గీ వేసుకొనేసేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకొనేసేస్తాం. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుంటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలానే బాగుంటుంది. మనం 2 in 1 కానీ ఇది చేసుకోవచ్చు. పుడినో అంతే, మన ఇంట్లో ఉండే చట్నీ పుడినో పప్పిండో రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మునగాకు పొడి అట్లా అంతా వద్దు, చట్నీ పొడి కానీ పప్పిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. మన మసాలా గీ పొడి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇది 2 wayలోనూ మనం రిసీవ్ చేసుకోవచ్చు. హాట్గానే వేయచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈజీగాను ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్సెస్ కింద చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.